ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో మన యొక్క ఆ, ఆ, మరి థీమ్ ఆఫ్ దిస్ మంత్ ఈజ్ గాడ్స్ అట్రిబ్యూట్స్. దేవుని యొక్క లక్షణాలను రోజుకు ఒక లక్షణం మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక గొప్ప లక్షణము, దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము మనం ధ్యానించిన వింటున్నాము. అది ఏమిటంటే దేవుడు ఆదరించువాడు. గాడ్ ఈజ్ కంఫర్టర్. మరి ఆదరణ అనేటటువంటిది, ఆదరణ లేకపోతే ఓదార్చటం అనేటటువంటి పదము గ్రీకు పదము, మరి పారకాలో అన్నటువంటి గ్రీకు పదమునకు దాని నుంచి వచ్చినటువంటిది. మరి దాని యొక్క మూలము పారాక్లీటోస్, ఆ యొక్క రూట్ వర్డ్ నుంచి ఈ యొక్క వర్డ్ ఉద్భవించిందిగా, ఆరిజిన్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ యొక్క కంఫర్ట్, ఈ యొక్క ఆదరణ అనేటటువంటిది బైబిల్ అంతటా కూడా వివిధ సందర్భాలలో మరి డిఫరెంట్ మీనింగ్స్ తోటి మనకు తెలియజేయబడుతుంది. అది వివిధ సందర్భాలలో మరి ఒకటి ఓదార్పు, సోలాస్. రెండవది ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహము మరియు మద్దతు, సపోర్ట్ అందించటం. మరి ఆ రీతిగా మూడు విధాలుగా ఓదార్పునివ్వటం, ప్రోత్సహించటం, మరి మద్దతును కూడా అందించేటటువంటి విధంగా కూడా మనం బైబిల్లో ఈ యొక్క పదమును గురించి మనం తెలుసుకుంటాము. దేవుడు ఏ రీతిగా మరి ఇక మరి నేటి దినమునందు మూడు విషయాలు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, యేసు ఆదరణకర్తగా, జీసస్ యాజ్ ది కంఫర్టర్. బాధలో మరి దేవుని ఆదరణ, గాడ్స్ కంఫర్ట్ ఇన్ అఫ్లిక్షన్. మరి దేవుని ఆదరణ సందర్భాలు వేరియస్ మరి లేకపోతే వివిధ కోణాలలో మరి ఈ యొక్క ఆదరణను గురించి మనము బైబిల్లో ఉన్నటువంటి తెలుసుకోవటం వల్ల వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ గాడ్స్ కంఫర్ట్. మొట్టమొదటిదిగా మరి యేసు మరి ఆదరణకర్తగా, మరి యేసు ప్రభువారు యోహాను 14:16 అన్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. మరి ఇక్కడ యేసు వారు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా వాగ్దానం చేస్తున్నాడు మనకు అంటూ. మరి యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయనే ఆదరణకర్తగా ఉన్నాడు, వారిని ఎంతో ఆదరించాడు. కొండ మీద ప్రసంగాలలో కూడా దుఃఖపడకుడి, బ్లెస్డ్ ఆర్ దోస్. మరి బైబిల్లో మనం చూసినట్లయితే దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పి మనం చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభువారు ఎంతగానో ఆదరించాడు. వారి యొక్క అనేక క్లిష్ట సమయాలలో, దుఃఖ సమయాలలో మరి అనేక మంది కూడా వారి యొక్క డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్లో, సిచ్యువేషన్స్లో వారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని స్వస్థపరిచారు, వారికి ఆహారం పెట్టాడు, వారికి అవసరమైనటువంటి వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ రీతిగా ఆయన గొప్ప ఆదరణకర్తగా మనం చూస్తున్నాము. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను మీకు ఇంకొక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. హోలీ స్పిరిట్ ఈజ్ అ గ్రేట్ కంఫర్టర్, డియర్ ఫ్రెండ్స్. పరిశుద్ధాత్మ యొక్క మరి ఏ రీతిగా మనల్ని మార్గదర్శకత్వం మనల్ని నడిపిస్తుందో, ప్రభువును తెలుసుకున్నప్పటి నుంచి కూడా, యేసును సురక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి కూడా క్రైస్తవులందరికీ కూడా మరి ఆదరణకర్త యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మరి ఆదరిస్తాడు, గైడ్ చేస్తాడు, మరియు మనల్ని కంఫర్ట్ చేయటం అనేటటువంటిది, సపోర్ట్ చేయటం అనేటటువంటిది, మద్దతు ఇవ్వటం అనేటటువంటిది మనము చూస్తాము. కాబట్టి నేను కూడా ప్రభుని ఎప్పుడైతే తెలుసుకున్నానో, రైట్ ఎట్ దట్ మూమెంట్ I see the Holy Spirit started comforting me, started guiding me, started supporting me in all my weaknesses. నా యొక్క బలహీనతల్లో నాకు ఎంతగానో మరి బలమునివ్వటం, శక్తినివ్వటము, మరి ఎంతో ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఇవ్వటం అనేటటువంటి మనం చూస్తున్నాము. కాబట్టి మన యొక్క దేవుడు ప్రియులారా ఎంతో ఆదరణిచ్చేటటువంటి దేవుడిగా మనం చూస్తున్నాము. రెండవది ప్రాముఖ్యమైనటువంటిది, బాధలలో దేవుని ఆదరణ, గాడ్స్ కంఫర్ట్ ఇన్ అఫ్లిక్షన్.
మనం మరి అనేక బాధల గుండా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మనకు అనేక శ్రమలు వస్తుంటాయి. ఆ మరి అనేక బాధలు వస్తుంటాయి. 2 కొరింథీ 1 3-4 వచనాలలో మంచి చక్కటి మాట ఉంటున్నది ప్రియులారా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. 4వ వచనము, దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయన ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. చివర్లో చూస్తే ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుడు సమస్త ఆదరణకు మూలము అని చెప్పి పౌలు నొక్కి చెప్తున్నాడు. ప్రియులారా, కష్ట సమయాల్లో దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. కుంగి కృషించుతున్నప్పుడు, ఎంతో నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఇంకా ఇంకా జీవితమే వృధా లేకపోతే వేస్ట్ అని చెప్పి అనుకుంటున్నప్పుడు అటువంటి సమయాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు ప్రోత్సాహం ఇస్తాడు ప్రియులారా. మరి దేవుడు మరి విశ్వాసులకు ఆ రీతిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మరి మనకు అవసరమైనటువంటి లేనటువంటి పరిస్థితులలో దేవుడు మనకు ఆ సొల్యూషన్ ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుని నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క బాధలలో కూడా దేవుని యొక్క ఆదరణను కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, దుఃఖ సమయాలలో, బాధలలో, వ్యాధులలో, సమస్తంలో కూడా దేవుడు మనల్ని ఆదరించేటటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. 3వది, దేవుని ఆదరణ యొక్క వివరణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్ ఈస్ కంఫర్ట్. మరి దాన్ని ఏ రీతిగా వివిధ కోణాలలో మనం చదువుకోవచ్చు ప్రియులారా. మరి 1, ఆశ్రయంగా దేవుడు, గాడ్ యాజ్ ఎ రిఫ్యూజ్. మనకు ప్రియులారా మరి నిరసరాయులమైనప్పుడు, ఎంతో ఒంటరిగా బ్రతుకులు బతుకుతున్నప్పుడు, పరీక్షలలో, కష్టాల సమయాలలో దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు, మన వెంటే ఉంటాడు. గందరగోళ మధ్యలో శాంతిని అందిస్తాడు ప్రియులారా. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ సోలాస్ డ్యూరింగ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. మరి ఆయన ఒక క్రియాశీల సన్నిధి, ఆయన యొక్క సన్నిధిని మనం ఉంటుంది ప్రియులారా. మనం దేనికి కూడా భయపడక్కర్లేదు. లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్. ఆయన యొక్క సన్నిధి చాలు ప్రియులారా మనకు. ఆయన మన యొక్క బ్యాటిల్స్ను మరి లేకపోతే మన యొక్క పోరాటాలు, యుద్ధములను, మరి టెస్టింగ్స్ను, ట్రయల్స్ను, వాటిని ఎదుర్కోవటానికి కావలసినట్టు మనం ఉండి మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు విశ్వాసులను ఓదారుస్తాడు. వారి ప్రయాణాలలో వారికి నిర్దేశం చేస్తాడు, మద్దతు ఇస్తాడు ప్రియులారా. మరి అంతేకాకుండా సమాజ మద్దతు, కమ్యూనిటీ సపోర్ట్. మరి విశ్వాసులుగా మనం కూడుకుంటూ ఉంటుంటాము, ఒకరి మధ్య ఒకరు ప్రోత్సహించుకోవటం, మరి అందరం కలిసి సఖ్యతతో ఉండటం కోసం, సమాధానంతో ఉండటం కోసం అక్కడ మరి దేవుడు వన్నెస్, యూనిటీ అనేటటువంటిది దేవుడు మనకు దయచేస్తుంటాడు. మరి అంతేకాకుండా నిరీక్షణ మరియు హామీ, హోప్ అండ్ అష్యూరెన్స్. దేవుడు కూడా మనకు నిరీక్షణ లేని సమయాలలో మనకు ఎంతగా నిరీక్షణ ఇస్తాడు ప్రియులారా. మరి దేవుని యొక్క ఓదార్పు అనేటటువంటిది మరి అంతర్లీనంగా ఆశతో ముడిపడి ఉంటున్నది ప్రియులారా. ఇట్ ఈస్ ఇన్హరెంట్లీ టైడ్ టు హోప్. ఆయన వాగ్దానాలు మరియు విశ్వాసాన్ని మనకు గుర్తు చేస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా మనకు మధ్యవర్తిత్వం కూడా చేస్తాడు. మరియు కృపా ప్రియులారా, ఇంటర్సెషన్ అండ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. యేసు మన న్యాయవాదిగా వ్యవహరిస్తున్నాడు ప్రియులారా. మన కోసం వాద్యం ఆడుతున్నాడు, మన తరపున దేవునికి పిటిషన్స్ తెలియజేస్తున్నాడు. మన తరపున మనకు సమాధానం కోసం మోషే ఏ రీతిగా వారి యొక్క ఇజ్రాయేలుల కొరకు ఎంతగా, ప్రభువా 10 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా, 9 మంది ఉంటే అని చెప్పి ఏ రీతిగా మరి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఆ రీతిగా మన యొక్క యేసు ప్రభు వారు కూడా మరి మన కోసం ఎంతనో మరి ఇంటర్సీడ్ చేస్తున్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఓదార్పు అనేటటువంటిది చాలా, ఇట్ ఇస్ ఎ బహుముఖ అవగాహన, మల్టీ ఫ్యాసెటెడ్ అండర్స్టాండింగ్ అని చెప్పి మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి కాబట్టి మరి 2 కొరింథీ 1:4 ఇందాక చదువుకున్నాము. మరి ఆచరణాత్మకమైనటువంటి దశలు, మనం ఏ రీతిగా మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు, మనం కూడా ఇతరులను ఆదరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు ఇక్కడ అంటున్నాడు 2 కొరింథీ 1:4, దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో
ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు శక్తి గలవారం మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మును ఆదరించుచున్నాడు. కాబట్టి ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను మన చుట్టూ కూడా ప్రియులారా అనేక మంది శ్రమలలో ఉన్నటువంటి వారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు, సో మెనీ పీపుల్ నీడ్ కౌన్సిలింగ్, కేర్, మరి గైడెన్స్, మరి దేవుని యొక్క వాక్యంతో వారిని ఆదరించడం అవసరము. ప్రతిదినం నిన్న మధ్యరాత్రిలో ఉన్నప్పుడు మరి ఒక సిస్టర్ మరి మరి మెసేజ్ పెట్టింది, నా హస్బెండ్ మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, హై బీపీ తోటి, మరి హార్ట్ ప్రాబ్లమ్స్ 3 బ్లాక్స్ ఉన్నాయని చెప్పి ప్రార్థన చేయమని. కాబట్టి ప్రియులారా, అలాగనే సడన్ గా మనకు అనేకమైనటువంటి మరణ వార్తలు మనం వింటూ ఉంటున్నాము. దట్ ఈస్ ద టైం నేను వెంటనే దేవుని సన్నిధిలో, ప్రభా ఏ రీతిగా వీరిని కంఫర్ట్ చేయగలను, కేర్ చేయగలను ప్రభా, నీ యొక్క మంచి మాటలు నాకు దయచేయమన్నప్పుడు దేవుడు నాకు ఆ సమయానికి అవసరమైనటువంటి వార్తలు ఇస్తాడు. బైబిల్ వాక్యం ద్వారా వారిని నడిపించటం, ఆదరణ, ఆ సమయంలో వారికి కావలసినటువంటిది ఆదరణ మాటలు ప్రియులారా. అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు, ఆదరణకర్తగా ఉంటున్నాడు. మన యొక్క శ్రమల్లో, ఇబ్బందుల్లో, దుఃఖాల్లో మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. మరి మనము ఆదరణ పొందినటువంటి రీతిగా మన ముందు ఉన్నటువంటి వారికి కూడా ఆదరణ ఇచ్చేటువంటి రీతిలో దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, అయ్యో తండ్రి, మీరు ఆదరణకర్తగా తండ్రి మేము తెలుసుకుంటున్నాం ప్రభు. యువర్ ఎ పర్సనల్ గాడ్, కేరింగ్ గాడ్, లవింగ్ గాడ్ ఫాదర్. తండ్రి మీరే దర్శించండి ప్రభు. ఎవరు ఎటువంటి అవసరతల్లో ఉంటున్నారో ప్రభు, నిరుత్సాహంలో ఉంటున్నారో, శ్రమల్లో ఉంటున్నారో, యేసు నామములో వారి ప్రతి ఒక్కరి యొక్క మరి తండ్రి అవసరతను తీర్చండి ప్రభు. మీ యొక్క తండ్రి ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి వారికి నడిపించి ప్రభు, వారి యొక్క శ్రమలలో విడుదల దయచేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మిమ్మల్ని అందరికి కూడా మరి శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే.